కాలిఫోర్నియా మిల్పిటాస్లోని మహాకాళేశ్వర ఆలయంలో శివరాత్రి పూజలు ఘనంగా నిర్వహించారు. సహస్ర లింగాలతో చేయించిన మహాకాళేశ్వరుడి అభిషేకం, భస్మాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉన్నాము. ప్రతి ఒక్కరికి తెలుసు శివరాత్రి అంటే ఎంతో చక్కగా భక్తులు వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటారు. మనతో పాటు శ్రీరామ్ గారు ఉన్నారు. శ్రీరామ్ గారిని అడిగి తెలుసుకుందాం, ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకం అనమాట. శివలింగం గురించి చెప్పుకోవాలంటే శ్రీరామ్ గారిని అడిగి తెలుసుకుందాము. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ హ్యాపీ శివరాత్రి అని మీరు చెప్పండి. ఈ శివలింగం గురించి చాలా మంది చెప్తున్నారు భక్తులు, ఈ ప్రత్యేకత ఉంది అని చెప్పి, దాని గురించి చెప్పండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా హ్యాపీ శివరాత్రి. ఇవాళ మహాశివరాత్రి అంటే శివుడు పరలోకాన్ని నుంచి మన లోకానికి వస్తాడు. ఈ రోజున మా గుడిలో శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో మిల్పీటస్, సౌత్ మెయిన్ స్ట్రీట్ మిల్పీటస్లో ఉన్న మహాకాళేశ్వర ఆలయంలో, అంటే ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ లాంటి మన శివలింగం ఇక్కడ శాంటా క్లారా కాలిఫోర్నియాలో ప్రతిష్ఠ చేశాం. ఇది సహస్ర జ్యోతిర్లింగం. సహస్రం అంటే 1116 లింగాల్ని ఆ లింగం మీద చెక్కి, సో మొత్తం ఒకసారి అభిషేకం చేశారంటే ఈ లింగానికి 1117 లింగాలకి అభిషేకం చేసినట్టు ఈక్వల్. సో ఆ లింగంతో, అది కూడా జ్యోతిర్లింగం కాబట్టి, మన మహాకాళేశ్వర్ ఉజ్జయిన్ లాంటి జ్యోతిర్లింగం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి దీనికి అభిషేకం చేసి భస్మార్చన చేసి ఇవాళ రాత్రి శివరాత్రి నాడు శివుడి ఆశీర్వచనం అందుకుని సంపూర్ణంగా ఉంటారు వచ్చే ఏడాదంతా. కమిటీ మెంబర్ రామ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఈరోజు మీరు ఏమేమి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఏమేమి ప్రోగ్రామ్ జరిగినాయి? ఈరోజు యాక్చువల్లీ చాలామంది వచ్చారండి. 10,000 to 12,000 మంది వచ్చారు. అండ్ దెన్ మా దగ్గర కల్చరల్ ప్రోగ్రాము, సింగింగు, డాన్సింగు అన్నీ ఉండే. అండ్ దెన్ మేము అందరికీ మహానైవేద్యం ప్రసాదం మీద ఇచ్చాము. అందరు తృప్తిగా తీసుకొని చాలా హ్యాపీగా వెళ్ళారు. మనతో పాటు కమిటీ మెంబర్ విజయ్ గారు ఉన్నారు. నమస్తే అండి. మహాశివరాత్రి రోజున 10,000 నుంచి 12,000 మంది వరకు భక్తులు వస్తూ ఉంటారండి. ఇది 3 రోజులు ఫెస్టివల్ అండి. మొదటి రోజున మీకు రుద్రాభిషేకం, అంటే ఆల్ 4 యామాస్ ఉంటాయి. ఈ టెంపుల్ త్రూఅవుట్ నైట్ ఓపెన్ చేసి ఉంటుందండి. అందరూ వచ్చి దేవుని దర్శించుకొని ఆ మహాశివుడు ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నామండి. 2వ రోజు రుద్రహోమం, 3వ రోజు శివపార్వతి కళ్యాణం కూడా ఉంటాయి. మీరందరూ తప్పనిసరిగా అందరూ వచ్చి దర్శించుకోవాలని కోరుచున్నాము.